హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఉల్లగడ్డ వేపుడు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఉల్లగడ్డల్ని పై చెక్కు ఉంటుంది కదండి, ఆ చెక్కునంతా శుభ్రంగా తీసేసుకోవాలి. తీసేసుకున్నాక వీటిని ముక్కలుగా కోసుకోవాలి. ఫస్ట్ చెక్కు అంతా తీసేసుకోవాలి. ఇవి పచ్చి వేయించుతున్నాం కదండి, అందుకే ఫస్టే ఈ చెక్కు పై తోలంతా తీసేసుకోవాలి. ఇలా శుభ్రంగా అన్ని గడ్డల్ని ఇలా చెక్కు తీసేసుకోవాలి. తీసేసుకున్నాక వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చి వేయించుతున్నాం కాబట్టి ఫస్టే చెక్కు తీసేసుకోవాలి. లేకపోతే ఉడకబెట్టిన తర్వాత అయినా, ఉడకబెట్టేటట్టయితే ఉడకబెట్టిన తర్వాత చెక్కు తీసుకుంటాం కదండి. ఉడకబెట్టట్లేదు కదా, అందుకే పచ్చివే వేయించుతున్నాను. అందుకే ముందే చెక్కు తీసేసుకుంటాను. చెక్కు తీసేసుకున్నాక ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అంత ఈ పచ్చి ఫ్రై చేసుకోవడానికి అంతగా బాగోవు. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే బాండీకి అతుక్కుపోతాయండి ముక్కలు, అందుకే నేను పెద్దగా కట్ చేసుకుంటాను. ఇలా కట్ చేసుకుంటే ముక్క కొంచెం మెత్తబడినా కొంచెం గడ్డగా కనిపిస్తుంది. చిదురైపోయినా కొంచెం బాగుంటుంది. వీటిని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని నీళ్ళతో 2 సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఒక 5 గంటలు వేసుకున్నానండి. పచ్చి వేయించుతున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. నేను ఏ పచ్చి ఫ్రై చేస్తున్నా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. కొంచెంగా ఆయిల్ బాగా వేడెక్కాక ఒక 4-5 గంటలు వేసుకుంటా వేయించాలి. ఎందుకంటే ఆయిల్ బాగా ఫ్రై అయి ఉంటుంది కదండి, చిందుతుంది ఆయిల్. చూడండి ఎలా చిందుతుందో. అందుకే కొంచెం 4-5 గంటలు వేసుకుంటా మూత పెట్టుకుంటా వేసుకోవాలి. లేకపోతే ఆయిల్ మీద పడే అవకాశం ఉంది. అందుకే నేను ఇలానే మూత పెట్టుకుంటా వేసుకుంటాను. అలా అన్నీ వేసేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఇలా ఆయిల్ ఎక్కువ వేడెక్కనివ్వాలి, లేకపోతే గడ్డలో బండికి అతుక్కుపోతాయి, సరిగ్గా రావు, ఫ్రైకి సరిగ్గా రావు. ఇలా ఉప్పు నూనె బాగా కలిసేలాగా కలబెట్టుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. అలా మధ్యలో కలబెడుతూ ఉండాలి. కలబెడుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు మూత లేకుండా వేయించుకుంటాము. ముక్క మెత్తబడిపోయింది. ఇంకొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక 5 నిమిషాలు చూడండి వేగిపోయినాయి. ఇంతే, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ని వంచేసుకుంటాను. గిన్నెలోకి వంచేసుకొని ఇప్పుడు కారం జల్లుకుంటాము. కారం వెల్లుల్లి కారం అంటారు, చిన్నులపాయ కారం అంటారు కదండి, ఆ కారం. ఏ ఫ్రైకైనా నేను ఇదే కారం వాడతాను. ఇది చాలా బాగుంటుంది. వెల్లుల్లి కారం అంటారు. ఇదే తగినంత కారం ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. అంతే, ఉల్లగడ్డ వేపుడు రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి ఈ ఉల్లగడ్డలు వేసుకొని తింటేనే చాలా బాగుంటుంది. అంతేనండి, ఆలూ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.